ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారా? ఈ ఉదయకాలము దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నారో ఎంతో చూస్తున్నారు కదా. ఈరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని కార్యాల పట్ల మనకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి రివార్డ్ ఇస్తూ ఉంటాడు. బిల్లీ సండే అని ఒక గొప్ప ఇవాంజలిస్ట్ ఉన్నాడు. ఆయన ప్రతి దినం ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు. ఉదయకాలం లేచిన వెంటనే మినిమం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వాకింగ్ చదివేవాడు. అంతేకాదు, దినానికి 15 నిమిషాలు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి కేటాయించేవాడు. ఎవరినైనా ఒకరిని పట్టుకునేవాడు, లేదంటే ఎవరికైనా ఆ ప్రకటన చేసేవాడు. 15 మినిట్స్ ఖచ్చితంగా సువార్త ప్రకటించాలని పెట్టుకున్నాడు. 15 మినిట్స్ కంటే ఎక్కువగా కూడా ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ వాక్యాన్ని బోధించేవాడు. బిల్లీ సండే గారు చాలా గొప్ప దైవజనుడు, ఇవాంజలిస్ట్. World War Iలో చాలా గొప్ప పేరు పొందుకున్నాడు. అంతేకాదు, ఆయన ఒక బేస్బాల్ ప్లేయర్ అయి ఉండి, చాలా ఫేమస్ ప్లేయర్ అయి ఉండి కూడా దేవుని సువార్త పట్ల ఆసక్తితో వాక్యము బోధించేవాడు. చాలామంది ఆయన చెప్పిన వాక్య బోధన ద్వారా రక్షణ పొందుకున్నారు. గొప్ప గొప్ప సేవకులు ఆయన వాక్యాన్ని విని చాలామంది గొప్ప సేవకులు అయ్యారు. ఈ బిల్లీ సండే గారు గురించి చాలా చెప్పచ్చు, కానీ ఒక్కటి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క పని మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. అందుకే దేవుడు ఆయనని ఘనుడిగా ఎంచాడు. ఆయన ఎంత బలమైన సేవకుడు అయ్యాడంటే World War Iలో చాలా మందిని ఆదుకున్నాడు. అంతేకాదు, దేవుడు ఆయనని ఆ చీకటి సమయాల్లో ఒక వెలుగుగా దేవుడు నిలబెట్టాడు. అతను ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలని కోరుకున్నాడు. చిన్న కొద్ది మంది నుండి చాలా వేల కొలది క్రూసైడ్స్ పెట్టేంత వరకు దేవుడు ఆయనను దీవించాడు. చిన్న విషయం నుండి పెద్ద కార్యం వరకు ఆసక్తితో చేశాడు. దేవుని పరిచర్య విషయంలో ఎంతో ఆసక్తిగా వెళ్ళేవాడు. నీవు కూడా ఆసక్తితో దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త ప్రకటించాలని నువ్వు ప్రయాసం వ్యర్థం కాదు. ప్రతిదినం ఇలాగ వైనస్ కార్యక్రమం ద్వారా ఈ యొక్క 5 నిమిషాల్లోగా వచ్చే ఈ వాగ్దానాలు అనేకులకు దీవెనకరంగా ఉంటుందని దేవుడు నాకు బయలుపరిచాడు. ఎంతో ఆసక్తిగా మేము చేస్తూ ఉంటున్నాము. దేవుడు ఖచ్చితంగా విన్న మీ జీవితంలో ఈ ప్రయాసం వృధా కాకుండా ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. కాబట్టి నీవు కూడా ప్రతి దినం దేవుని పని కొరకు, నువ్వు దేవుని చిత్తం చేయడానికి కొరకు నువ్వు పడే ప్రతి ఒక్క కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రయత్నాన్ని దేవుడు చూసి నీకు త్వరలోనే గొప్ప హార్వెస్ట్ని దేవుడు దయచేయవచ్చున్నాడు. నమ్మకంగా చేయండి, నమ్మకంగా ఆసక్తితో చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఆసక్తితో నీ పని చేయమని చెప్తున్నావు నాయన. ఏ పని కూడా నీ చేసిన ఏ చిన్న పని పెద్ద పని వృధా కాదని చెప్పావు నాయన. ప్రతి నువ్వు జ్ఞాపకం చేసుకుని దానికి ఫలాన్ని ఇస్తావు. నీకు వందనాలు నాయన. ముఖ్యంగా నాయన పరలోక పని నాయన ప్రభా, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చేసావు. మేము కూడా చేసేలాగా మమ్మల్ని చేసి సాక్షులుగా నిలబెట్టి బూది గంతంలో వరకు మమ్మల్ని వాడుకుంటామని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. బీ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్స్ వర్క్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ మైట్లీ. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినట్లయితే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ 15 నిమిషాలు ఖచ్చితంగా నేను దేవుని రాజ్యం కొరకు ప్రాకులాడతానని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.